సునీల్ కృతజ్ఞతలు. తన జీవితంలో పుష్ప జర్నీ నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు నటుడు సునీల్. ఎంత ధైర్యం డార్లింగ్, ఒక కమెడియన్ విలన్ గా తీసుకోవడం అంటే పునర్జన్మ ఇవ్వడం కష్టం. అది ఎవరి వల్ల అవ్వదు, దానికి చాలా గట్స్ కావాలి. మొదటి సినిమాలోకి విలన్ అవుదామని వచ్చిన పేరున్న కమెడియన్ గా గొప్ప గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అనుకోకుండా హీరోగా మారారు. పోనీ హీరోగా స్థిరపడతామేమో అని అనుకున్నారంతా. అది కూడా కాక చివరికి తమ అనుకున్న కోరికనే నెరవేర్చుకుంటూ నేడు సౌత్ ఇండియాలోనే ది బెస్ట్ వైవిధ్యమైన నటుడుగా స్థిరపడ్డారు. దీనికి కారణం పుష్ప సినిమానేనని, సుకుమార్ రుణం ఎప్పటికీ మర్చిపోలేనని అంటున్నారు సునీల్. తమిళ్, కన్నడ, మలయాళం చాలా మంచి క్యారెక్టర్లు ఇచ్చి చాలా 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 థ్యాంక్స్. మరి ఈ నేపథ్యంలో తాజాగా పుష్ప 2 ఇండియన్ హిస్టరీలో ది బెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సందర్భంగా థ్యాంక్ యూ మీట్ ను నిర్వహించారు. ఈ సినిమాతో పనిచేసిన ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ తనకు పుష్ప సినిమా ఎంత గొప్ప గుర్తింపు తెచ్చిందో తనకు జరిగిన ఒక సంఘటన గుర్తు చేసుకున్నారు. కాగా తాను ఒక మూవీ షూట్ కోసం ఇటీవలే స్పెయిన్ వెళ్ళగా రాత్రి 10 గంటలకు అక్కడ రెస్టారెంట్ మూసివేశారని, ఆ సమయంలో విపరీతమైన ఆకలితో దగ్గరలో ఉన్న కబాబ్ పాయింట్ పేరుతో ఒక చిన్న హోటల్ కనిపించిందని, ఇండియన్ ఫుడ్ ఉండొచ్చని అక్కడికి వెళ్లాలని తెలిపారు. అప్పటికే అర్ధరాత్రి 2:30 అయింది. తాము కారు దిగగానే ఒక వ్యక్తి తననే తదేకంగా చూస్తూ ఉన్నాడని, వెంటనే తన ఫోన్లో పుష్ప ఇంటర్వెల్ సీన్ చూపించి ఇది నువ్వే కదా అని అడిగాడు. ఆ తర్వాత తెలిసింది అది పాకిస్తానీయుల రెస్టారెంట్ అని. నాతో పాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న సభ్యులందరికీ వారు వంట చేసి పెట్టారు. ఆ వ్యక్తి పాకిస్తాన్ సభ్యులతో వీడియో కాల్లో మాట్లాడారని, తన అభిమానులు పాకిస్తాన్లో ఉన్నారని చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమా ఎంతో మందికి చేరిందనడానికి ఇదొక ఉదాహరణగా తెలిపారు. ఇక తాను ఎక్కడికి వెళ్ళినా తనను చూస్తే అందరికీ పుష్ప గుర్తుకు వస్తుందని తెలిపారు. ఇక దర్శకుడు సుకుమార్ గురించి ప్రస్తావిస్తూ హైదరాబాద్కు వచ్చిన కొత్తలో సినిమాలో విలన్ గా చేయాలని దిల్షుక్ నగర్లో ఫోటోలు దిగి కొంతమందిని కలిసా, కానీ అవకాశం లభించలేదు. తర్వాత కమెడియన్ గా గుర్తింపు వచ్చిన నన్ను విలన్ గా తీసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు, కానీ సుకుమార్ ముందుకొచ్చారు. ఇలా చేయడానికి ఎంతో ధైర్యం కావాలి. మీ కష్టానికి ఎప్పుడు మీకు దేవుడు 10 న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక వ్యక్తి బతికి ఉండగానే పునర్జన్మ ఇవ్వటం కష్టం, అది ఎవరి వల్ల కాదు. కానీ సుకుమార్ నటుడిగా తనకు పునర్జన్మ ఇచ్చారని చెప్పారు. ఇప్పుడు తమిళం, కన్నడ, మలయాళంలో మంచి పాత్రలు ఇస్తున్నారని, సుకుమార్ ఇచ్చిన పునర్జన్మ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారని థ్యాంక్ యూ చెప్పారు. ఇక అల్లు అర్జున్ గుర్తు చేస్తూ షూట్ చేస్తున్న సమయంలో కంగారుగా అనిపించింది. భాష విషయంలో అల్లు అర్జున్ నాకెంతో సహాయం చేశారు. అల్లు అర్జున్ పనిచేస్తుంటే ఆ భగవంతుడే వచ్చి ఇక కష్టపడొద్దని చెప్పేంత కష్టపడుతూ ఉంటారు. మనం శ్రమిస్తే విజయం తానంతటా అదే వరిస్తోంది. మీరు ఆ కష్టాన్ని నమ్ముకున్నారు. మీ కష్టానికి ఆ దేవుడు ఎప్పుడూ న్యాయం చేయాలని కోరుకుంటున్నా. నేను ఇక లోకల్ ప్రోడక్ట్ దానికి ఒక ముద్ర వేసి ఎక్స్పోర్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ చేశారని సునీల్ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. చాలా హ్యాపీగా ఉంది. రకరకాల క్యారెక్టర్లు, వెరైటీ క్యారెక్టర్లు చేస్తుంటే ఫస్ట్ ఆర్టిస్ట్గా మార్నింగ్ లొకేషన్కి వెళ్ళగానే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.